లాస్ట్ ఇయర్ మన్రేగా 86,000 అనేటటువంటిది తీసుకోవడంతో పాటు ఆర్ఎఫ్ఐ సడన్ మార్పులు చేర్పులు జరిగినప్పుడు పాత స్కీమ్లో చెల్లింపులకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో మరో 30,000 కోట్లు మన్రేగా కూడా ఈ సంవత్సరం ట్రాన్సిట్ బీబీబీ రామ్జీ మీద ఎందుకు నేను ఇంత స్ట్రెస్ క్రియేట్ కావాల్సినటువంటి ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ కాకపోవడం వాటన్నింటినీ కూడా అలాగే చేసి బోగస్ పేమెంట్స్ లేకుండా మెజర్మెంట్స్ లో జియో ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా ట్రాకింగ్ చేయటము మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా తీసుకొని ముందు అదనంగా గతంలో మనం చేయగలిగిన పనులకన్నా ఎక్కువ చేయడానికి అవకాశం ఉన్న పరిస్థితి వీటన్నింటినీ అధ్యయనం చేసి జిల్లా నుంచి ఏప్రిల్ 1 తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని అధికారులకి నేను బికాస్ ఆఫ్ మన రివ్యూస్ లో గతంలో విపిజి రామ్జీ గారు ఎక్కడెక్కడ అపోహలు సృష్టించే ఉద్దేశంతో మరొకటి దీని మీద ఏమన్నా కొన్ని అపోహలు ఏమన్నా ఉన్నా విత్ ఆల్ దీస్ ఎందుకంటే మనం ఏదైతే స్కూల్స్ లో ఈ సమీక్ష నిర్వహిస్తామనేటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు అట్లాగే ఇంకా ఈ సమీక్షలో